సరోజ అంటే మీరేనా? పార్సల్ వచ్చింది మీకే మేడం. మేడం సైన్ పెట్టండి మేడం. సైన్ పెట్టండి మేడం. పెడతా. నీకు పెళ్ళయిందా? పెళ్ళి కాలేదు మేడం. చెప్పండి మేడం. నీకు లవర్ ఏమైనా ఉన్నారా? లవర్ ఎవరు లేరు మేడం. లేరా? లేరు. కింద ఎవరైనా నన్ను చూసారా? ఎవరు లేరు మేడం. వచ్చేటప్పుడు ఎవరు లేరని నేను పైకి వచ్చేసాను అలాగే. మేడం సైన్ పెట్టండి మేడం. మేడం సైన్ పెట్టమంటే అటు ఇటు చూస్తున్నారు ఎందుకు మేడం? నీకు లవర్ ఎవరైనా ఉన్నారా? లవర్ అలా ఎవరు లేరు మేడం. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు తెలుసా? ఓకే థ్యాంక్స్ మేడం. సైన్ పెట్టండి. చాలా బాగున్నావు. ఓకే థ్యాంక్స్. ఇక్కడ ఎందుకు లోపల పెడతా? ఇక్కడ పెట్టండి మేడం, నేను వెళ్తాను. ఇది రా ఇక్కడ. అయ్యో ఇది రాయట్లేదుగా. రాస్తుంది కదా మేడం. ఎక్కడ రాస్తుంది? ఇప్పుడు అస్సలు రాయట్లా. ఇది నేను కొత్త పెన్నుతో రాస్తా వచ్చి. సరే మేడం తీసుకుని రండి, ఇక్కడే ఉంటాను. వద్దు ఎవరు లేరు, నువ్వు రావచ్చు, ప్రాబ్లం లేదు. మేడం నేను ఎందుకు వస్తాను మేడం? పార్సల్ ఇచ్చాను, మీరు సైన్ పెడితే నేను వెళ్తాను మేడం. సైన్ ఇక్కడే ఎందుకు పెట్టాలి? లోపల కూడా పెట్టొచ్చు. కాదయ్యా, అంకుల్ ఇంట్లో లేరు, బోర్ కొడుతుంది, వస్తే కొంచెం వాటర్ తాగి వెళ్దావు. మేడం అంకుల్ ఉంటే ఏంటి, లేకుంటే నాకేంటి మేడం? మీరు సైన్ పెడితే నేను వెళ్ళిపోతాను మేడం. ఎవరైనా చూస్తారు, లోపల పెడతారా? మేడం నాకు సైన్ పెట్టండి, నేను వెళ్తాను మేడం. మేడం సైన్ పెట్టండి మేడం, నేను వెళ్తాను మేడం. మేడం 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 సైన్ పెట్టండి మేడం. మీరు కూర్చో. సైన్ పెట్టండి మేడం. సైన్ పెట్టండి మేడం. మేడం ఎందుకు మేడం డోర్ వేస్తున్నారు? మేడం డోర్ ఎందుకు వేస్తున్నారు మేడం? ఎందుకు వేస్తున్నారు మేడం? మీరు సైన్ పెట్టండి మేడం, వెళ్ళిపోతాను నేను. అరవకరా. సైన్ తర్వాత ఒకసారి విని నా మాట. ఎందుకు అరుస్తున్నాను చూడు మేడం. నన్ను ఎందుకు లాక్కొచ్చారు మేడం? నాకు సైన్ పెట్టండి మేడం, నేను వెళ్ళిపోతాను. ఒకసారి అరవకు, ఎవరైనా వస్తారు ప్లీజ్. చూడు నేను ఎంత అందంగా రెడీ అయ్యాను చూడు. ఒకసారి నా సారీ ఎలా ఉంది చూడు, నా పూలు ఎలా ఉన్నాయి. మేడం మీరు ఎలా ఉంటే నాకేంటి మేడం? నాకు సైన్ పెడితే నేను వెళ్ళిపోతాను మేడం. ఒకసారి చూడరా, నీకు లవర్ లేదు, మా ఆయన ఇంట్లో లేరు. మేడం నేను వెళ్తాను మేడం, నాకు చాలా భయంగా ఉంది. ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంటి మేడం? అర్థమవుతుందా? నేను వెళ్ళిపోతాను మేడం. నీకు లవర్ లేరంటున్నా, నాకు మా ఇంట్లో ఆయన లేరంటున్నా. మేడం నేనేం చేయాలి మేడం? నేను వెళ్ళిపోతాను మేడం. అర్థమవలేదా మేడం? నాకు అర్థమైనా నేను వెళ్తాను మేడం. నాకు ఇవన్నీ అలవాటు లేదు మేడం. పూలు పెట్టుకున్నా మేడం మీరు బాగున్నారు కానీ నేను వెళ్తాను మేడం, నాకు చాలా భయంగా ఉంది. వెళ్తాను ఎందుకు అలా మేడం? మీరు ఎందుకు మేడం మీద పడుతున్నారు? అరే ఎందుకు అలా భయపడు మేడం? నాకు సైన్ పెట్టండి మేడం, వెళ్ళిపోతాను మేడం. పెడతా ఒక నిమిషం ఆగు. నీకేం కావాలి మేడం? మీరు ఇలా ముట్టుకోవద్దండి మేడం. పోనీ పట్టుకుంటాలే. మేడం మీరు అసలు పట్టుకోవద్దండి మేడం. మేడం నాకు చాలా భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను మేడం. ఒకసారి విను. మేడం మీరు సైన్ పెట్టండి మేడం, నేను వెళ్ళిపోతాను మేడం. అరవకురా ప్లీజ్. మేడం ఇలా ముట్టుకోవడం నాకు ఏదో అయిపోతుంది మేడం. అదే అయిపోద్ది మరి. మేడం నాకు చాలా టెన్షన్ గా ఉంది. పోతుంది నాతో కాసేపు మాట్లాడితే టెన్షన్ మొత్తం పోతుంది. ఒకసారి విను. మీరు అర్థం చేసుకోండి మేడం. నువ్వు అర్థం చేసుకోరా. చెప్పండి మేడం. మనీ ప్రాబ్లం ఏనుందా చెప్పు, అంతకన్నా డబ్బులు ఇస్తాను నీకు. మీరు నాకు ఎందుకు మనీ ఇస్తారు? అప్పుడప్పుడు వచ్చి పోతా ఉంటే అంకుల్ ఎలాగ ఉండట్లా, వెళ్ళిపోతే 1 మంత్కి ఎప్పుడో ఒకసారి వస్తారు, ఆయన ఇంట్లో ఉండరు. అప్పుడప్పుడు నువ్వు వచ్చావనుకో, ఇద్దరం చక్కగా మాట్లాడుకోవచ్చు. మేడం నేను ఎందుకు వస్తాను మేడం మాట్లాడడానికి? నీకు ఎలాగో లవర్ లేరు కదా. లవర్ లేరు కానీ నీకు నేర్చుకోవాలి కదా. మేడం ఏం నేర్చుకోవాలి, ఏం మాట్లాడుతున్నారు మేడం? మేడం నాకు బూజ్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోతాను మేడం. సైన్ పెట్టండి మేడం ప్లీజ్ మేడం. అది కాదు ఒకసారి మేడం మీరు చేస్తుంటే నాకు ఏదో అయిపోతుంది, టెన్షన్ అయిపోతుంది మేడం. నేను అదే అవుతుంది అన్నా కదా, అదే అవుతుంది మేడం. నేను ప్లీజ్ మేడం వెళ్ళిపోతా, చాలా భయం. నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదు మేడం, ప్లీజ్ మేడం. నేను ఏమైనా చేస్తున్నాను రా? కొత్త, నాకు కూడా కొత్తే. నేను కూడా ఇలాంటి ఏం చేయలే మేడం. మీకు పెళ్ళైంది మేడం? నేను పెళ్ళయిందిరా, కానీ ఆయన ఇంట్లో ఉండట్లేదురా. నా బాధ అర్థం చేసుకోరా నువ్వు. మేడం మీ బాధ నాకు అర్థమైంది కానీ నేను అలాంటి కాదు మేడం. అలాంటి చూసుకోండి మేడం. మీరు అలాంటి వాడు ఎవరు ఉండరురా. నేనేమైనా అలాంటిది అన్నా? నేను అలాంటి దాన్ని కాదు, కానీ అలా అలవాటు చేసుకుంటే అదే అలవాటు అవుతుంది మేడం. వెళ్తాను మేడం ప్లీజ్ మేడం. అర్థం చేసుకో, నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకో. నీకు మనీ ప్రాబ్లం ఉంది, నాకు మా ఆయన ఇంట్లో ఉండట్లేదు. కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. ఒక్కసారి చేస్తే అలవాటు అయిపోతుంది. అది కాదురా, ఒకసారి నా ప్రాబ్లం చెప్తా విను. నాకు ఫ్రెండ్లీగానే నాతో ఉండు, నాతో ఫ్రెండ్లీగానే ఉండ చాలు. అసలు ఏంటి మేడం మీ ప్రాబ్లం చెప్పండి. నా ప్రాబ్లం ఏం చెప్పను, ఇలా మాట్లాడుతున్నానంటే ఏదో ప్రాబ్లం ఉండే కానీ నీతో ఇలా ఫ్రెండ్లీగానే ఉండమని అడుగుతున్నా. నేను ఎందుకు అడుగుతున్నా అర్థమవుతుందా నీకు? అసలు చెప్పండి మేడం మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏముంది, నాకు 16 ఏళ్ళకి పెళ్లి చేశారు. నాకన్నా ఆయన చాలా వయసులో పెద్దవాయన. నాకు తనకి ఒక 15 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. తను చూస్తే ఎప్పుడు చూసినా ఇల్లు ఆఫీసు అంతే. అసలు నా కోసం పట్టించుకోడు, నాతో సరదాగా మాట్లాడు, నాతో సరదాగా కాపురం చేయడు. నాకంటూ కోరికలు ఉంటాయి కదా. నాకు ఇప్పుడు ఒక పిల్ల లేదు, తల్లి లేదు, ఏం లేదు.
నా కోరికల్ని ఏమీ పట్టించుకోడు ఆయన. మరి నాకు కూడా నేను మనిషినే కదా, నాకంటే ఏ ఆశలు ఉండవా? నేను అలా నీతో ఇప్పుడు ఇలా చేసా కానీ నేను కూడా అలాంటి దాన్ని కాదు. ఏమో నేను చూడగానే ఇలా మాట్లాడాలనిపించింది, మాట్లాడా. మేడం ఇదంతా ఓకే కానీ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి, మీరు లిమిట్ క్రాస్ చేస్తున్నారు. మేము చాలా పద్ధతి గల ఫ్యామిలీ మేడం. ఇలాంటి నేను పద్ధతి కాకపోతే నేను అందరితో ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు నాకు నచ్చావు అందుకనే నేను ఇలా మాట్లాడా. నువ్వైనా అర్థం మీకు చేసుకుంటావు. ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం, మీ ప్రాబ్లం మీరు చెప్పారు, నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి కదా మేడం. ఇలాంటి వాటికి నేను లైక్ చేయండి మేడం, ప్లీజ్ నన్ను మీరు వదిలేయండి మేడం. మీరు సైన్ పెడితే నేను వెళ్ళిపోతాను నా మేడం. ప్రాబ్లం ఇప్పుడు కూడా నీకు అర్థం మేడం మీ ప్రాబ్లం నాకు అర్థమైంది మేడం, కానీ కనీసం ఫ్రెండ్లీ నేను అలాంటి అబ్బాయిని కాదు మేడం. ఫ్రెండ్లీగానే ఫ్రెండ్ గా మాట్లాడండి, మాట్లాడితే నువ్వే కావాలా ఇంకా నాకు? మేడం తను అదే చేసి నువ్వు అదే చేస్తే నేను ఇంకా ఎందుకు? అర్థం నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఎవరైనా చూస్తాను భయంగా ఉంది, ప్లీజ్ నేను ఎవరికి చెప్పను, నువ్వు ఎవరికి చెప్పొద్దు. మన ఇద్దరి మధ్య ఇలా ఉంటానంటే ఎవరికి చెప్పొద్దు. కానీ చెప్పడం ఏం వద్దు, నేను వెళ్తాను మేడం. ప్లీజ్ మేడం సైన్ పెట్టేయండి మేడం. నేను అలా మీరు అనుకున్న అబ్బాయి నేను కాదు మేడం, ప్లీజ్ మేడం నేను వెళ్తాను మేడం, సైన్ పెట్టేయండి. నాకు నిన్ను చూస్తే నేను మంచి అబ్బాయిలా అనిపించావు, నీతో మాట్లాడ. అదే మేడం నా బాధ, అది నేను మంచి అబ్బాయి, నేను ఇలాంటివి చేయను మేడం, నేను వెళ్ళిపోతాను. నేను ఇలాంటివి ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. ఒక్కసారి ఆలోచించవా మేడం అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. ఇప్పుడే చెప్పాను కదరా నా ప్రాబ్లం. ప్రతి ఆడపిల్లకి ఇలా ఎవ్వరు, ఏ అమ్మాయి కూడా ఇలా కావాలని ఎవ్వరూ చేయరు. ఇప్పుడు నీకు చెప్పా, మా ఆయన చూడు, నేను పొద్దున్నే లేచి నీట్గా అంతా ఇంటి పని చేసుకుని తన కోసం అందంగా రెడీ అవుతా, కానీ తను లేచి బ్రష్ చేసేది, టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయేది. ఇది ఎంత అందంగా రెడీ అయినా కూడా నాతో ఒక ముద్దు ముచ్చట ఏమీ ఉండదు. నైట్ వస్తాడు, తింటాడు, పడుకుంటాడు. నేను మనిషినే కదా. తనకి ఏమైనా బయట ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయేమో నాకు తెలియదు, కనీసం నన్ను పట్టించుకోడు. మరి నేను ఎలా ఉండాలి? నాకు కూడా నేను మనిషినే కదా, నాకంటూ ఒక మనసు ఉంది కదా. తను ఎలా అర్థమవుతుందో చెప్తే నాకు తెలియట్లేదు. నేను తన కోసం ఎంత ప్రయత్నిస్తున్నాను, కానీ ఒక్కరోజు నాతో ప్రేమగా మాట్లాడేది లేదు, నాతో ప్రేమగా ఒక ముద్దు ముచ్చట, ఒక షాపింగ్కి ఎక్కడికి తీసుకెళ్ళేది కూడా ఏం లేదు, ఎక్కడికి తీసుకెళ్ళాడు. కనీసం నాతో సరదాగా మాటలు కూడా ఆడాడు. ఇంకా నేను అలా చేయడం వల్ల నీతో నేను ఇలా మాట్లాడుతున్నా అంతే తప్ప నాకు కూడా ఎలాంటి ఉద్దేశాలు అలాంటి ఏమి కాదు. తను నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు? తను ఏమైనా నాలో ఏం తక్కువ? నేను అందంగా లేనా? లేకపోతే బయట తనకి ఎవరైనా అందంగా కనిపించే వాళ్ళు ఉన్నారా? మీరు ఒక పని చేయండి మేడం, మీ ఆయన ఈవినింగ్ వచ్చాక ఆయన కూర్చోబెట్టుకొని మీ ప్రాబ్లం మొత్తం ఆయనకి చెప్పండి. ఎంత అని చెప్పాలి, ఏమని చెప్పండి మేడం, మీరు అర్థమయ్యేలా చెప్పండి. మీలో ఉన్న ఫీలింగ్స్ నా మీద మీరు చూపిస్తున్నారు, అదేదో మీ ఆయనకి చెప్పి మీ ఫీలింగ్స్ ఆయనకి తెలిసేలా చేయండి మేడం. తనకి ఎన్నిసార్లు చెప్పా, అసలు మగాడా, తనకి మగతనం ఉందో లేదో నాకు అర్థం కాదు. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళతో కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. అసలు ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకెవరికి చెప్పుకుంటే నా ప్రాబ్లం ఇదవుతుందో కూడా నాకు తెలియట్లేదు. మేడం మీ ప్రాబ్లం నాకు అర్థమైంది మేడం, నేను అర్థం చేసుకున్నాను. మీరు మీ ఆయనకి చెప్పండి, జెన్యున్ గా ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను. హస్బెండ్ ఏజ్ ఎంత ఉంటుంది మేడం? ఆయనకి ఒక 45 ఉంటాయి. 45 ఉంటాయి. నాకంటూ ఒక పిల్లలు కావాలి, వాళ్ళని చూసుకోవాలి, నాకంటూ ఆ కోరికలు ఉంటాయి కదా. ఎవరి పిల్లల్ని చూసినా నాకు ఏదోలా బాధగా ఉంటుంది. కానీ ఈ బాధ ఎవరికో చెప్పుకోలేక 4 గోళ్ళ మధ్యన నేను నలిగిపోతున్నాను. అసలు నాకు ఏం చేయాలి? ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నానా, నా జీవితాన్ని ఎందుకు ఇలా పాటు చేసుకున్నానా కూడా అర్థం కావట్లేదు. ఒక ముద్దు ఏది పిల్లల కోసం ఆలోచించడు, నా సంతోషాలని ఏం ఆలోచించడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి వంట చేయడానికి, ఇంటి పని చేయడానికి అనుకుంటే పని మనుషులు కూడా దొరుకుతారు కదా. నన్ను పెళ్లి చేసుకుని ఒక వంట మనిషిలా కూడా నన్ను చూడట్లేదు. కనీసం ప్రేమగా పిలిచింది లేదు, తిన్నావని కూడా అడగడు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడుతున్నానంటే నాకు ఆ ప్రేమ దొరకకే కదా నీతో నేను ఇలా మాట్లాడుతున్నా. ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక నీతో అసలు చెప్తున్నా, నేనే నలిగిపోతున్నా. నాలో నేనే 4 గోడల మధ్యన నలిగిపోతున్నా. మంచిగా ఒంటి నిండా బంగారం ఉన్నది, ఇంత మంచి చీర వేసుకున్నారు, కానీ మీరు ఇలా బాధపడుతున్నారు. ఈ బంగారం ఉంటే ఏంటి, ఇంత మంచి ఇల్లు ఉంటే ఏంటి? భర్త ప్రేమ లేనిది ఈ బంగారం ఎందుకు, ఇల్లు ఎందుకు? తన ప్రేమే లేనిది ఇల్లుని చూస్తూ ఈ బంగారం చూస్తూ బతికేయాలా? నాకు ఏ సంతోషం ఉంది? ఇది సొసైటీ కోసం ఇలా వేసుకొని నవ్వుతూ బతుకుతున్నా తప్ప 4 గోడల మధ్య నాకు ఏం లేదు. నా బతుకు ఒక రాయి లెక్క ఉంది నా జీవితం. హాయ్ ఫ్రెండ్స్, ఓన్లీ వీడియో కల్పితకు మాత్రమే ఎంటర్టైన్మెంట్ కోసమే ఇది చేస్తున్నాం. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఓన్లీ కల్పితం కోసం మాత్రమే చేస్తున్నాము. సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని అలా చేస్తున్నాం అంతే తప్పనిచ్చి ఇంకేం లేదు ఫ్రెండ్స్. అంటే సొసైటీలో ఇలా జరుగుతుంది అంటే మన
ఈ ఇంట్లో ఉంటారు కదా హస్బెండ్ మ్యారేజ్ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక కోరిక అనేది ఉంటుంది, డబ్బు ధనము నగలే కాదండి, భర్త ప్రేమ కూడా కావాలి. వాళ్ళ కోసం మేము ఈ వీడియో తీసాం. సో అంతే తప్ప ఏదో బ్యాడ్ గా కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. ఆ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బై బై. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.